హాయ్ ఎవ్రీవన్, చూసారా మా మిక్సీ ఎలా ఉందో? ఇప్పుడు దీని క్లీనింగ్ ఎలాగో చూపిస్తాను మీకు, చూసండి. పిండి అవి రుబ్బడం వల్ల నాకు బాగా పాడైపోయింది. ఈ లైసల్ వాటర్తో కడిగితో తుడుచుకోవాలన్నమాట. ప్రజెంట్ నేను మధ్యాహ్నం చేస్తున్నా, సో నీళ్ళు కూడా చక్క వేడిగా ఉన్నాయి. మళ్ళీ వేడి నీళ్ళు పెట్టుకునే పండ అది చూసారా, అక్కడ నుంచి తీసాం. అది మా ఫ్రిడ్జ్, ఇదన్నమాట మా ఫ్రిడ్జ్ ప్లేస్. పిండి పడకుండా అది కూడా పాడైంది, అది కూడా క్లీన్ చేసుకోవాలి. ఎప్పుడు పాడైతే అప్పుడు, ఇప్పుడు టైం ఉంటే అప్పుడు చేస్తూ ఉంటాం. రెగ్యులర్గా ఇలాగే చేయాలి, అప్పుడే చేయాలని లేకుండా గట్టిగా ఎప్పుడైనా అయిపోతే కనుక ఇదిగో చాక్తో రాకపోతే గీతాం. ప్రజెంట్ వచ్చేస్తుంది, సో అవసరం లేదనుకోండి. నీళ్ళు దీన్ని దుంపేసి తొడవకూడదు, తరుగుంటే ఇలా తుడుచుకోవాలి. ఎలక్ట్రానిక్ వస్తువు కదా ఇది, షాక్ కొట్టే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. అయిపోయిన తర్వాత అంతా కొంచెం సేపు ఎండలో పెట్టుకుంటే నీరంతా కూడా పోతుంది. మిక్సీ గ్రైండర్ ఇలాంటివన్నీ కూడా చూసారా బాగా పడైపోయింది. అంటే చాలా గ్యాప్ వచ్చింది క్లీన్ చేసి. గీకుతున్నాను మాకు కలుపుతుండదండి, మీరు కంగారు పడకండి. ఏంటి గేపను ఇలాగే తొడగాలంటారు. ఇదేమో పోదు, గట్టిగా ఉంటుంది. ఎక్కడ పోద్ది అంతా గీకుతాం, పెయింట్ పోద్ది వద్దు అంటారు. నాకేమో అలాగే వచ్చు. మీరు ఇలానే చేస్తారా? మీరు ఇలానే చేస్తారా? ఇంకా మీకేం టిప్స్ అని తెలిస్తే నాకు చెప్పండి. లోపల చూసారా ఎండిపోయింది. లోపల చాలా జాగ్రత్తగా చేయాలండి అన్నీ. ఎంతసేపు చేసినా అవ్వదు, అదేంటో కానీ పర్వాలేదు. ఇప్పుడు ఒక రూపం వచ్చింది. ఫైనల్ అవుట్పుట్ చూపిస్తాను చూడండి. ఈ వైర్ అది కూడా క్లీన్ చేస్తాం, దీని మీద కూడా పడుతుంది కదా, అందుకని ఇక్కడ ఊడింది కొంచెం. దానికి టేప్ వేసుకుంటే ఎక్కువ కాలం ఉంటుంది, లేదనుకోండి పోద్ది అన్నమాట. ఇక్కడ లోడ్ ఎక్కువైనప్పుడు ఆగిపోద్ది. ఇది రీస్టార్ట్ బటన్, అది ప్రెస్ చేసుకుంటూ ఉంటే అది మళ్ళీ పనిచేస్తాను. కొంచెం లోడ్ ఎక్కువైనప్పుడు ఆ జార్స్లో అది తిరగదు, బరువు ఎక్కువైపోయింది. ఇది బటన్ అన్నమాట. నాకు తెలీదు, మొన్న ఒకసారి రిపేర్ తీసుకెళ్తే అబ్బాయి చెప్పాడన్నమాట. తడుగుడ్డ అయిపోయిన తర్వాత ఇచ్చటి పొడుగుడ్డు ఉంటుంది కదా, దాంతో శుభ్రంగా తుడుచుకుంటాం. ఇంతకుముందు నాకు బెటర్ కదా, ఇది కొత్తది కాబట్టి ఇంకా వైట్గా ఉంటుంది. కొంచెం టైం అయి ఉంటే ఎల్లో కలర్లోకి వచ్చేసేది. వైట్ వస్తువులన్నీ కూడలే కానీ ఇలాంటివి ఏవైనా కూడా వాటిని చొక్కాలే కానీ ఎల్లో కలర్లోకి వచ్చేస్తాయి. ఇంకా మనకి ఎంత చేసినా ఎంత రుద్దినా కూడా కలర్ అయితే పోదు. చూసారుగా మీ కళ్ళ ముందే ఇంతకుముందుకి ఇప్పటికి ఎంత తేడా వచ్చిందో. నచ్చిందా? మీకు యూజ్ అవుతుంది అనుకున్నా. మీకు ఏం టిప్స్ వస్తే చెప్తే నాకు యూజ్ అవుతుంది. బాయ్ బాయ్.